హాయ్ ఎవరివన్, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు అండి. ఇక్కడేమో ఇది శుక్రవారం అనమాట. శుక్రవారం మార్నింగ్ నాకేంటంటే ఇంట్లో నెట్ లేదని చెప్పాను కదా, దానివల్ల ఏంటంటే మీకు ఈ వీడియోలు లేటుగా వస్తాయండి. నా నెట్ ఏంటంటే ఒక కొంచెం ఇంట్లో పరిస్థితులు బాగాలేక ఇంకా వేయించలేకపోయాను. కొంచెము లేట్గానే వస్తాయి అనమాట వీడియోలు కూడా. ఇవి కూడా గురువారంవి శుక్రవారం వీడియోస్ రేపైతే పోస్ట్ చేస్తానండి. అంటే రెండు ఒకేసారి వచ్చాయని చెప్పని ఏమనుకోవద్దు, కొంచెం పరిస్థితి బాగలేక ఇంకా అలా అనమాట. ఇక్కడేమో మార్నింగ్ అయితే ముగ్గేస్తున్నాను. మా పిల్లలకి ఆశ్చర్యం వేస్తుంది, ఎందుకంటే నేను ఎప్పుడు ముగ్గు వేయను కదా. నీకు ముగ్గులు వచ్చా అని మా విక్కీ అయితే ఆశ్చర్యపోతున్నాడు అనమాట. వేస్తాను, నేనేంటంటే వేస్తాను కానీ ఇప్పుడు వేయట్లేదండి. చిన్నప్పుడు అంటే కాదు, మా ఊర్లో పల్లెటూరు కదండి, అక్కడ వేసేదాన్ని. కానీ ఇక్కడ ఏంటంటే జాబ్ పర్పస్ మీద వీటన్నిటి మీద ఒక్కోసారి కుదరదనమాట, వెయ్యను. ఇంకా ఎప్పుడు రేరుగా అనమాట. ఇప్పుడు 1 ఇయర్కి ఒకసారి వేసానని అనుకోవచ్చు. అయితే ఇక్కడేమో వంట రూమ్ లో కూడా ముగ్గు వేసానండి. వంట రూమ్ లో ముగ్గు వేస్తే అసలు నాకే ఆశ్చర్యం వేస్తుంది అనమాట. ఎంత కాలం వస్తుందా వంట రూమ్ కి అనుకుంటున్నాను. యాక్చువల్గా అయితే నేను వేరే యూట్యూబ్ చూస్తాను కదా, వాళ్ళు ముగ్గులు అలా వేసి చూపిస్తారు కదండి. అసలు అప్పుడైతే అబ్బా ఎంత బాగుంది అనుకునేదాన్ని, కానీ ఇప్పుడు దగ్గరగా నేను వేస్తే నాకే ఆశ్చర్యం వేసింది అనమాట, ఎంత చక్కగా ఉందో అనేసి. ఈడేమో స్టవ్ ఏమో వెలగట్లేదు అనమాట, ఎందుకంటే నేను కడిగాను కదండి బర్నర్స్ అవన్నీ, అందువల్ల వెలగట్లేదు సరిగా. ఇంకా సరే ఇవన్నీ తీసేసి కొంచెం అలా వెలిగిన తర్వాత అప్పుడు పెడదాంలే అని చెప్పని అవన్నీ పక్కన పెట్టేశాను. మార్నింగ్ అయితే లేచిన తర్వాత ఇల్లు చిమ్మేసి ఇల్లు కూడా తుడిచేసానండి. తుడిచిన తర్వాత ఇంకా స్టవ్ కూడా అయితే వాటర్ వేసి కడిగేసాను అనమాట, ఎందుకంటే నైట్ ఎగ్ కర్రీ అదే ఎగ్ చేశాను, ఎగ్ దోశ చేశాను. అందువల్ల ఏంటంటే మొత్తం నీట్గా అయితే కడిగేసాను. మార్నింగ్ లేగానే ఈ పనులు 5 గంటలకు లేచి ఈ పనులు అయితే చేశాను అనమాట నేను. ఇంకా అలాగే పాలకు కూడా వెళ్ళానండి. ఈ ఇల్లు అవన్నీ తుడిచిన తర్వాత తలస్నానం చేసినాను. తలస్నానం చేసిన తర్వాత ఏంటంటే ప్రసాదాలకు ఒకేసారి నానబెట్టేసుకొని ఆ తర్వాత పాలకి వాటికి వెళ్ళొచ్చానండి. ఈ లోపు ఏంటంటే ఇవన్నీ నానతాయి కదా, ఇంకా అలాగనమాట. వెళ్ళేసి పాలు తెచ్చాను, అలాగే ఆకు ఒక్క, ఇంకా ఇంకేం కావాలనుకున్నా గాజులు ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట. ఆల్మోస్ట్ అలా టెంకాయ అవన్నీ ముందుగానే తెచ్చి పెట్టుకున్నానులేండి. ఇంకా అరటిపళ్ళు కూడా తెచ్చుకున్నాను నేను ముందుగానే. ఇంకా కొన్ని మాత్రమే లేవనమాట. నేను నిజం చెప్పాలంటే పూజ చేసుకొని కూడా చాలా సంవత్సరాలే అవుతుందండి. నాకు పిల్లలతో సరిగా కుదరట్లేదు అనమాట, అందువల్ల చాలా సంవత్సరాలే అవుతుంది. ఇక్కడేమో చక్కెర పొంగల్ అయితే చేస్తున్నాను. పాలు అవన్నీ వేసాను అనమాట. ఒక పక్క ఏమో గుగ్గిళ్ళు ఉడుకుతున్నాయి, ఎందుకంటే నాకు ఒక పక్క జాబు పిల్లల్ని హ్యాండిల్ చేయాలంటే చాలా కష్టం అండి. ప్రజెంట్ ఇప్పుడు సిచ్యువేషన్లో అయితే నేను ఒక్కదాన్నే కదా, ఇంకా చాలా కష్టం అనమాట. ఇప్పుడు నేను నిజం చెప్పాలంటే వరలక్ష్మి వ్రతం చేసుకొని ఇలాగా అంటే మామూలుగా ప్రసాదాలు ఇలా పెట్టుకొని చేసుకోవడము నేను ఆల్మోస్ట్ ఒక 4 ఇయర్స్ అయితే అవుతుంది. నిజం చెప్పుకోవాలి కదండి ఏదైనా కానీ. కానీ ఈసారి ఏంటంటే కొంచెం బాబు కొంచెం బాగానే ఉన్నాడు, అదే కొంచెం అంత అల్లరి లేకుండా ఉన్నాడు కాబట్టి ఇంకా చేశానండి. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా ప్రసాదాలు అయితే అయిపోయాయి. ఇక్కడేమో కొంచెం అర్థం చేసుకోండి, ఆ వీడియో ఎలాగొస్తుందో ఏమో మీకే తెలియాలన్నమాట. ఎందుకంటే మా పెద్ద బాబు వీడియో షూట్ చేస్తున్నాడు. ఇలాగా పూజ కార్యక్రమం అయిపోయేదాకా మా పెద్ద బాబు అయితే ఈ క్రెడిట్ మొత్తం వాడికే అనమాట. ఇంకా ఎలాగోలాగా తీస్తున్నాడండి, కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఇంకా వాడు డైరెక్షన్ అంతా వాడానమాట. ఇంకా అలాగా దేవుడికైతే ఇంకా ప్రసాదాలు అవన్నీ అయిపోయాయి కదండి, ఇలా బొట్లు ఇవన్నీ పెట్టుకుంటున్నాను, పూలు. అంటే ఎందుకంటే ప్రతి దానికి నాకు ఎవరు తెచ్చిచ్చే వాళ్ళు లేరండి, అన్నిటికీ నేనే వెళ్ళాలన్నమాట. ఏమైనా మర్చిపోయినా కానీ నేనే వెళ్ళి తెచ్చుకోవాలి. ఇంకొక మనిషి ఉంటే మనకు కొంచెం హెల్ప్ఫుల్ గా ఉంటుంది, అంటే ఈ పనులు కాకపోయినా బయట ఏమన్నా పనులకి వాటికి, కానీ మనకు ఆ ఛాన్స్ లేదనమాట. అందువల్ల ఇంకా పిల్లలు పెద్ద అయితే ఇంకా అప్పుడేమో వస్తుందేమో కానీ ప్రజెంట్ అయితే ఆ ఛాన్స్ లేదండి. ఇంకా అలాగనమాట. అందుకని నాకు ఏంటంటే కొంచెం లేటే అవుతుందండి, ఎందుకంటే అన్ని ఒక్కదాన్నే చూసుకోవాలి కదండి. అలాగనమాట. ఇక్కడైతే బొట్లు అయితే గంధం పూసేసి ఫస్ట్ గంధం బొట్లు పెట్టుకుని తర్వాత కుంకుమ బొట్లు అయితే పెట్టుకుంటున్నాను అనమాట. అన్నపూర్ణమ్మ పటం ఏంటంటే పటం కట్టిద్దాం అనుకుంటున్నాను, అది మా తమ్ముడు తెచ్చాడండి, కాశీ నుంచి తెచ్చాడు. అది ఏంటంటే
ఇంకా అలాగే ఇదైపోతుంది అనమాట. ఇంకా అలాగా అయితే ఇక్కడంతా బొట్లన్నీ పెట్టేసి గడపకు కూడా అయితే బొట్టు పెట్టేస్తున్నాను నేను. ఇంకా ముగ్గు ఉంది కదా, ముగ్గు దగ్గర కూడా కొంచెం పసుపు అది ఇంకా గంధము పసుపు పెట్టుకుందాంలే అని చెప్పని ఇంకా వాకిట్లో కూడా అయితే ఇలాగ పెట్టేస్తున్నాను. ముగ్గు చూసి నవ్వుకోబాకండి. చాలా రోజులు కాదండి, చాలా సంవత్సరాలు అవుతుంది. నేనైతే ఎప్పుడో సంవత్సరానికి అలా వేస్తూ ఉంటానన్నమాట. ఇంకా అలాగా అందువల్ల ఏంటంటే నవ్వుకోవద్దు నా ముగ్గు చూసి, కొంచెం అర్థం చేసుకోండి. కానీ రోజు ముగ్గు వేస్తే అందం ఉంటుంది కదా, ఇంటికే కళ వస్తుందనమాట. ట్రై చేయాలంటాను అనుకుంటా కానండి, ఏదోనండి డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత అస్సలు సెట్ అవ్వదు. కానీ వేస్తే మాత్రం చాలా బాగుంటుంది కదా, ఇంటికే కళ వస్తుందనమాట. ఇంకా మా వాడు చూసారా, నేను బొట్లు అవన్నీ పెట్టిన తర్వాత మళ్ళా తీస్తున్నాడు నా ముగ్గును, మళ్ళా డీప్గా తీస్తున్నాడు వాడు. అరే ఆ ముగ్గు ఏమంత బాగాలేదురా అన్నా కానీ ఇంకా వాడైతే తీస్తున్నాడు అనమాట. ఇంకా ఇలాగ గడపకి అన్నిటికీ బొట్లో పెట్టేసుకున్నానండి. ఇక్కడేమో పూలు కూడా అయితే పెట్టేస్తున్నాను అనమాట. పటాలకు అన్నిటికీ పూలు ఉన్ని ఉన్నాయి కదా, ఇంకా అమ్మవారికేమో ఆ పూలతోటే ఒక చిన్న మాలలా కట్టి వేసేస్తానమాట. ఇక్కడైతే అమ్మ నాన్న ఫోటోకి కూడా బొట్లో పెట్టేశానండి. ఇక్కడ కూడా పూలు పెట్టుకుంటున్నాను. ఇంక ఈ పూలన్నీ పెట్టేసిన తర్వాత ఇంకా నేనైతే కొంచెం శారీ కట్టుకుందాంలే అనేసి శారీ కూడా త్వరగా కట్టేసుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయిపోయింది అనమాట. వీడు మళ్ళా కూడా అన్ని నేను ఏమేమి చేసిన తర్వాత పూజ అంతా అదే ఈ పూలు పెట్టిన తర్వాత బొట్టు పెట్టిన తర్వాత అన్ని డీప్ గా వీడియో షూట్ చేస్తున్నాడు వాడైతే. ఇంకా వాడు ఏంటంటే వాడి చేతి వాడికి ఇలాగా అంటే కదలకుండా పట్టుకుంటూ ఇంకా రాలేదు కదండి, ఇంకా వాడికి తెలిసినట్టు పాపం ఏదో తీస్తున్నాడు అనమాట. వాడు అప్పటికి కూడా టైపోడ్ ఉందనమాట, ఒక హ్యాండ్ తో పట్టుకుంటారు అది ఉంది, కానీ చిన్నోడు కదండి వాడికి అంతగా రాలేదు. ఇంక ఇక్కడేమో ఆకు ఒక్క ఇవన్నీ నీట్ గా కడిగేసి దేవుడి దగ్గర అయితే పెట్టేస్తున్నాను అనమాట. అలాగే ఈసారి జాకెట్ పెట్టుకుంటానని చెప్పా కదా, జాకెట్ గాజులు పసుపు కుంకుమ ఒక ₹1 అలాగా ఏమోనండి, ₹1 పెట్టుకోవచ్చు, ₹101 పెట్టుకో నాకు ఐడియా లేదు. నాకు తెలిసింది ఇంకా ₹1 అయితే పెట్టాను అనమాట. నాకేంటంటే అంతగా తెలియదండి పూజలు చేయటము. ఇక్కడేమో దీపారాధన చేసేటప్పుడు బయట కొంగు ఇలా పెట్టుకోవాలంట కదా, అది గుర్తొచ్చి ఇంకా నేనైతే గబగబాలు పెట్టేసుకున్నాను అనమాట. ఇంకా ప్రసాదాలు అన్నీ అయితే అమ్మవారి దగ్గర పెట్టుకున్నానండి. ఇంకా మొత్తం అయితే ఇలా పెట్టేసుకున్నాను. దీపారాజన కామాక్షి దీపం అయితే ఇలాగ అమ్మవారి ముందు పెట్టుకొని వెలిగిస్తున్నాను అనమాట. నేను మామూలుగా అయితే మట్టి ప్రమిదల్లో వెలిగించేదాన్ని. ఇంకా సరే ఇంకా చెప్పారు కదా అని చెప్పని ఇంకా అదైతే పాటిస్తున్నాను అనమాట నేను. ఇక్కడ ఇంకా దీపారాజన అంతా పెట్టేసిన తర్వాత కడ్డీలు అవన్నీ కూడా వెలిగిస్తున్నాను. ఇవన్నీ కూడా వీడైతే వాడి యాంగిల్లో అన్ని షూట్ చేస్తున్నాడండి. శారీ కూడా ఏంటంటే దాని అంచులు కూడా నేను అది చెప్తారు కదా, ఇంట్లో మనకి మిషన్ ఉన్నా కానీ మనకి సెట్ అవ్వదనమాట, ఒక్కోసారి అలాగుంటుంది. ఇంకెక్కడంతా అయితే నేను అదే కడ్డీలు అవన్నీ వెలిగించేసి ఇంకా బయట అంతా చూపిస్తూ ఉన్నాను. ఇంకా అలాగే సాంబ్రాణి ఉంటుంది కదండి, సాంబ్రాణి ధూపం కూడా వెలిగిస్తున్నాను అనమాట. ఇంకా అది వెలిగించేసి ఇంకా అక్కడ పెట్టేసామంటే సాంబ్రాణి పొగ అనేది మనకి ఇంటి చుట్టూ వస్తే చాలా బాగుంటుంది, అది ఇల్లంతా స్మెల్తో ఉంటుంది కదా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా కొబ్బరికాయ కూడా అయితే కొట్టేసానండి. ఇంకా కొబ్బరికాయ కూడా ఇక్కడ పెట్టేసుకుంటున్నాను అనమాట. తర్వాత ఇంకా కొబ్బరికాయ ఇవన్నీ కొట్టేసిన తర్వాత కర్పూరము హారతి ఇచ్చేస్తే ఇంకా పూజ అయితే అయిపోతుంది. ఆల్మోస్ట్ మా పై అక్కలు పూజ అయిపోయి వాళ్ళ ప్రసాదం కూడా పంపించేసారండి. ఇంకా మేమైతే ఇంకా పూజ చేస్తూనే ఉన్నాం అనమాట. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా నా పూజ కూడా అయిపోయింది. ఇక్కడేమో గడ్డ కర్పూరం అయితే తెచ్చాను, చాలా రోజులు అవుతుంది అనమాట ఈ కర్పూరం తెచ్చి. ఇంక ఇక్కడ హారతి అయితే ఇస్తున్నాను, వాకిట్లో కూడా చూపిస్తున్నాను అనమాట. మా వాడు వీడియో చూసారు, అసలు ఎంత షేక్ అవుతుందంటే నాకే అర్థం కాదు, అంత బాగా షేక్ అవుతుంది. సరేలే పాపడు చిన్నవాడు కదా, వాడికి ఎలా తెలిస్తే అలాగా. ఇంక ఇక్కడేమో దండం అయితే పెట్టుకుంటున్నానండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా మా బొడ్డోడు కూడా చూసారా, నేను బొడ్డోడు కూడా పట్టించుకోలేదు. వాడు కూడా ఇంకా ఏదైనా కానీ మనం చేసే దాన్ని బట్టే ఉంటుంది కదా, పిల్లలు కూడా మన ఇదిలోకి వస్తారు కదా. తర్వాత వాళ్ళిద్దరిని కూడా వెళ్ళి దండం పెట్టుకున్నానా అని చెప్పాను. ఇంకా వాళ్ళిద్దరు కూడా వెళ్ళి దండం అయితే పెట్టేసుకుని ఇంకా వచ్చేస్తారనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇదేనండి నా పూజ. తర్వాత ఏమో ఇదేమో అసలు నాకు తెలియదు, వాడు తీసింది కూడా. ఇంకా వాడైతే షూట్ చేసింది కూడా నాకు తెలియదు. సరే నాకు మొత్తం ఎట్ట షూట్ చేశాడో చూసుకుందాం అనేటప్పటికి అప్పుడు షూట్ చేశాడు. సరేలే వాడు షూట్ చేసింది కదా ఎలాగలాలే అని చెప్పని ఇంకా అలాగే పెట్టేసినాను. ఇక్కడేమో ప్రసాదం అయితే తింటున్నాను అనమాట. మా పిల్లలిద్దరికైతే నచ్చలేదండి. ఒక్కోసారి చిన్న బాబు తింటాడు కానీ ఏమో ఈసారి తినలేదు, అంటే తినరు వీళ్ళు, కొన్ని తినరు అనమాట. ఇంకా అలాగా నాకైతే చక్కెర పొంగలు చాలా ఇష్టము. నా చక్కెర పొంగల్ అంటే చాలా
మందికి ఇష్టం అనమాట. నేనేంటంటే ఎప్పుడైనా కానీ దేవుడికి చేసేది ఏదైనా కానీ, ఏదైనా వాటిలో నెయ్యి వేయాలన్నా కానీ, పాలు పోయాలన్నా కానీ, ఇంకా తర్వాత జీడిపప్పులు ఏమైనా వేయాలన్నా కానీ నేను ఏంటంటే ఎక్కువ వేస్తాను. మనం ఎందుకంటే ఎప్పుడు పెట్టం కదండి ప్రసాదాలు. అంటే ప్రసాదాలు చేసుకోవచ్చు, కానీ ఇలా పండగలకి కదా గ్రాండ్గా చేసుకుంటామని చెప్పని నేను అన్ని ఎక్కువ ఎక్కువ వేస్తానన్నమాట. అందుకని అందుకనో ఏమో మొత్తం నేనేంటంటే నా గురించి నేను చెప్పుకోకూడదు కానీ ప్రసాదం తిన్న వాళ్ళందరూ అయితే చెప్తారనమాట, చాలా బాగుంది టేస్ట్గా అని చెప్పనేసి. అందుకని అదే మీకు చెప్తాను, మన గురించి మనం గొప్పలు చెప్పుకోకూడదు కదండి, ఇంకా అలాగనమాట. ఇంకైతే నేనైతే ఇంకా ప్రసాదం అవన్నీ తినేసి వంట రూమ్లోకి అయితే వచ్చానండి. ఇక్కడంతా కొంచెం క్లీన్ చేస్తున్నాను. ఇక్కడేమో ప్రసాదం చేసేటప్పుడు కొంచెం పాలై పడిపోయిన, అది కూడా స్టవ్ కూడా క్లీన్ చేశాను. పప్పుకైతే నానబెట్టేస్తాను అనమాట. చుక్కాకు ఉండింది, చుక్కాకేమో ఫ్రిడ్జ్లో పెట్టాను. ఇంకా సరే అని చెప్పని ఇంకా చుక్కాకు పప్పు చేద్దాంలే అనేసి ఇంకా ఇదిగోండి ఇలాగా చుక్కాకు పప్పుకైతే పప్పు అయితే కడిగి పెట్టేసి ఇంకా పచ్చిమిర్చి అలాగే చుక్కాకు టమాటాలు ఇవన్నీ అయితే నీట్గా కడిగేసుకొని ఇంకా పెట్టేసుకుంటున్నాను అనమాట. పప్పు అయితే చెయ్యాలి. ఇక్కడేమో పిల్లలు ఒక పక్కేమో ఇసుకిస్తున్నారు, అరే ప్రసాదాలు ఉన్నాయి తినండిరా అన్నా కానీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు అనమాట, అస్సలు ఒప్పుకోవట్లేదు. అవేమో వద్దంట వాళ్ళకి. ఇక్కడ దోశలు కావాలి, అవి కావాలి, ఇలా కోరికలు అయితే భయంకరంగా ఉన్నాయి. మళ్ళీ ఏంటంటే మా వాళ్ళకి పప్పు నచ్చదండి. ఈ ఆకుకూర కూడా ఏంటంటే మొన్న తెచ్చాను అనమాట, ఫ్రిడ్జ్ లో పెట్టాను. 20 రూపీస్కి మార్కెట్కి వెళ్ళాం కదా, చాలా ఎక్కువ ఇచ్చారు. అయితే నేనేంటంటే సగం వచ్చి నేను యాక్చువల్గా రొయ్యలు కలా వేద్దాం బాగుంటుందండి చుక్కాకు రొయ్యలు. ఇంక సరే సగం అయితే తీసి పెట్టేసి సగం అయితే పప్పులో వేస్తున్నాను అనమాట ఆకుకూర. ఇదిగోండి ఇంక సండే అయినా ఇంకా రొయ్యలు అవి తెచ్చేసి చుక్కాకులో వేసేద్దాంలే అనుకుంటున్నాను. ఇదిగోండి కొంచెం అయితే పప్పులో వేద్దాంలే అని చెప్పని ఇంకా దీంట్లో ఏంటంటే మనకు ఒలిచేది ఏమి ఉండదు కదా, నీట్గా 2-3 సార్లు అయితే నీట్గా కడిగేసి ఇంకా దీన్నైతే నేను పప్పులోకి అయితే వేసేసి ఇదైతే స్టవ్ మీద అయితే పెట్టేస్తాను అనమాట. ఇంకా అన్నం కూడా ఒకేసారి ఎట్లాగో రైస్ కుక్కర్ పిల్లలు కూడా ఏంటంటే అన్నం అడుగుతున్నారు పాపము. మనకేంటంటే పప్పు అదంతా ఉడికేలేకే మనకు రైస్ కూడా అయిపోతుంది కదా. ఇంకా అలాగా నేను ఇంకా దేవుడు దీపారాజన అయిపోవడం ఇంకైతే ఇలాగ వచ్చాను. ఒక 2-3 ఫోటోలు బయటకు వెళ్ళగానే పక్కింటి అమ్మాయి వచ్చింది, ఇంకా తను వర్షిత అనమాట. తను వచ్చి నేనేంటంటే మా బాబు అదే విక్కీ ఉన్నాడు కదా, వాడు లక్కీ చేత ఫొటోస్ తీపించుకుందాం అనుకున్నాను. ఇంకెట్లా తను వచ్చింది అనమాట. ఇంక సరే కొంచెం ఫోటోలు తీయమ్మా అని చెప్పేటప్పటికి ఆ అమ్మాయి అయితే మా ఫోటోలు కొన్ని అయితే తీసింది. ఇంకా మేము రెడీ అయి ఉంటాం కదండి పిల్లలు, ఇలా పండగలకి వాళ్ళకు కూడా తలస్నానాలు అవన్నీ చేపించేసి ఇంకా రెడీ చేపించేస్తాను అనమాట. ఇంకా అందువల్ల ఏంటంటే ఇంకా ముగ్గురం కలిసి ఫొటోస్ దిగుదాంలే అనుకుంటప్పుడు ఎట్లాగో తనైతే వచ్చింది, కొన్ని ఫొటోస్ అయితే తీసిందనమాట. ఇంకా అలాగా నేనేంటంటే శారీ కట్టుకోవడం కూడా చాలా రేర్ కాదు అసలు కట్టుకోనండి. ఇంకా ఇప్పుడు కట్టుకున్నానంటే ఏదో ఒక సంవత్సరానికి ఒకసారి అలాగనమాట. ఇంకా ఇలా కట్టుకున్నాను. శారీలు ఎలాగున్నానో కామెంట్స్ అయితే పెట్టండి. ఇంకా అలా అనమాట. అయితే ఇదిగోండి ఇదైతే అయిపోయింది అనమాట. కుక్కర్లో అయితే పెట్టేస్తున్నానండి. ఇంకా పాలు ఇవన్నీ ఉన్నాయి కదా, అంట్లు కూడా పడ్డాయి అనమాట. ఇంకా పొద్దున్నుంచి చేసాము కదా వంటలు, ఇవన్నీ అంట్లు కూడా షింకులు అయితే ఉన్నాయండి. ఇంక ఇవన్నీ అయిపోయిన తర్వాత మార్నింగ్ లేచాం కదా, పండగ అంటే అంటాం కానీ చాలా అంటే చాలా ఇలా కష్టపడాలన్నమాట. ఇంకా క్లీనింగ్ సెక్షన్ అన్నీ ఉంటాయండి. ఇంకా ఇక్కడేమో నేను ఈ రైస్ కూడా అయితే కడిగి పెట్టేశాను. ఇంకా రైస్ కూడా ఏంటంటే కడిగేద్దాంలే అని చెప్పనేసి ఇంకా వాటిని అయితే కడుగుతున్నాను అనమాట. రైస్ అయితే ఇదిగోండి ఇంకా ఒకేసారి ఎలక్ట్రికల్ రైస్ కుక్కర్ ఉంది కదా, దాంట్లో వేసేద్దాంలే అని చెప్పని ఇంకా నేనేంటంటే నాకు ఇది అలవాటు అయిపోయింది అనమాట. ఇంకా దాని మీద పెట్టేసామంటే అండి టైం కూడా సేవ్ అవుతుంది. కానీ తినకూడదు అంటారు, ఏవి బాగలేవులేండి మనం అనుకుంటాం కానీ అది ఒక్కటే కాదు, తినకూడదు అంటే అన్ని తినకూడదు. ఇప్పుడు ప్రతి ఒక్క దాంట్లో కెమికల్స్ అన్నీ వస్తున్నాయండి. ఇంకా అలా అనమాట. ఇంకా వాటర్ అవన్నీ అయితే పోసేసుకొని ఇదైతే స్టవ్ మీద అయితే పెట్టేస్తున్నాను. అది సారీ అండి, ఇంకా రైస్ కుక్కర్లో అయితే పెట్టేస్తానంటే ఇంకా పప్పు అవన్నీ ఉడికేలేక తాలింపు అవన్నీ చేసేలేక మనకు అవి అయితే అయిపోతాయి అనమాట. ఇంకా ఇక్కడేమో నేను మా పెద్ద బాబుని అది తీసుకురాను అని చెప్తే ఓడైతే ఏడుపు అనమాట, ఆకలిస్తుంది అని చెప్పనేసి. అప్పటికి పక్కన వాళ్ళు వీళ్ళు ప్రసాదాలు ఇచ్చారు కదా, వాటిలో పులిహోర అవి తిన్నారు. మా వాళ్ళు స్వీట్ అవి తినరు. ఇంకా అలాగా పాలు అలాగా గిన్నె అవన్నీ ఇచ్చి ఫ్రిడ్జ్లో పెట్టినానా అని చెప్పాను. ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాడు అనమాట. కొంచెం పాలుంటే నేను కాఫీ పెట్టుకొని తాగదాలు. పొద్దున్న నుంచి ఏంటంటే
ఇంకా దీపారాధన అవన్నీ చేసాం కదండీ! అంటే ఉదయం నుంచి ఏమి పాలు ఏం తాగలేదనమాట. అందువల్ల ఏంటంటే కొంచెం తాగదాంలే అని చెప్పని కొంచెం పాలే పెట్టుకున్నాను నేను. ఎందుకంటే కొంచెం తాగామంటే కొంచెం రిలీఫ్ అవుతదిలే అని చెప్పనేసి ఇంకా కాఫీకైతే ఇలా పెట్టుకున్నాననమాట. కాఫీకి అలా పెట్టుకున్నానో లేదో మా విక్కీ అయితే వచ్చేసి నాకు గూడా కావాలి అంట. "అరే! అన్నం తింటున్నారు గదరా! వద్దురా" అన్నా కానీ ఊరుకోలేదండి వాడైతే. సరే అని చెప్పని నేను ఆ పాలల్లోనే కొంచెం కొంచెం వాళ్ళకైతే షేర్ చేశాననమాట. కాఫీ కొంచెం సగమే కలుపుకున్నానండి. ఇంకా ఏంటంటే మార్నింగ్ నుంచి తినలేదు కదా! కొంచెం నీరసంగా అలాగా అనిపిస్తుందనమాట. అప్పటికి ప్రసాదం తిన్నాను కాబట్టి సరిపోయింది. ఇంక ప్రసాదం తినకపోతే ఇంక అంతే సంగతులు. అంటే పొద్దున టిఫిన్ కూడా చేయలేదనమాట నేను. పిల్లల్ని కూడా ఏంటంటే బయటకి వెళ్ళాం కదా! టిఫిన్ తీసుకోమంటే, "మాకు టిఫిన్ వద్దు. మాకు స్నాక్స్ కావాలమ్మా" అంటాడు వాడు. అప్పటికి స్నాక్స్ తీసుకున్నారా? ఆ స్నాక్స్ ఎంతవరకు ఉంటాయి చెప్పండి? అప్పటికి బోండాలు గాని ఏదో ఒకటి తీసుకో నాన్న అని చెప్పినా గాని వాళ్ళు తీసుకోలేదనమాట. ఇంకా ఇదిగో కాఫీ అయితే కలుపుకుంటున్నామండి. తర్వాత ఇదిగో వాళ్ళిద్దరికి కొంచెం షేర్ చేసినాను. ఈ కాఫీ నా దాకా రానిస్తారా? రానివ్వరు ఖచ్చితంగా వాళ్ళైతే. ఇంకా అలాగా వాళ్ళిద్దరు షేర్ చేసి నేను తాగేటప్పుడు గూడా మా విక్కీ అయితే ఏడుపనమాట. నాకొచ్చిన కాఫీ కూడా ఇంకా వాడికే ఇచ్చేసానండి నేను. ఇంకా ఇక్కడేమో కొన్ని బట్టలైతే ఉన్నాయి. ఇంకా మడతేస్తాంలే అని చెప్పనేసి ఇద్దరం ఒకటి మడతేస్తున్నాను. పిల్లలు గూడా అయితే అన్నం తినేసారనమాట. ఇంకా ఇంకా వీళ్ళకేంటంటే టీవీ లేదు కదా! నేను చెప్పాను. మా పెద్ద బాబు కోసమే నేను అంటే టీవీ ఏంటంటే యూట్యూబ్ అయి చూస్తారనమాట. నెట్ వస్తది. యూట్యూబ్‌లో బొమ్మలొస్తాయి కదండీ! ఇంకా డిజ్నీ హాట్‌స్టార్‌లో ఇట్లా బొమ్మలుంటాయి గదా! ఆ 2 ఛానెళ్ళే ఉంటాయనమాట మా టీవీలో. అందువల్ల ఏంటంటే నాకేమో నేను హాట్‌స్టార్ చూస్తాను. ఇంకా పిల్లలేమో బొమ్మలు చూస్తారనమాట. నాకు గూడా చాలా బాగుందండి. ఫస్ట్ ఎట్లా చేయాలా అనుకున్నాను కానీ, టీవీ లేనందువల్ల ఇలాగా పనులన్నీ టీవీ ప్లస్ తర్వాతేంటంటే మనకి ఏమంటారు, ఫోన్‌లో గూడా మనకి నెట్ ఉంటుంది గదా! ఫోన్‌లో గూడా ఊరుక చూస్తూ ఉంటాం కదా! ఇంకా అలా అనమాట. అందువల్లేంటంటే అయి లేనందువల్ల ఎంత ప్రశాంతంగా ఉందంటే, చాలా ప్రశాంతంగా ఉందండి. మనుషులు మాట్లాడుకుంటున్నాం మేము. యాక్చువల్‌గా టీవీ ఉందనుకో వీళ్ళ పాటికి వీళ్ళు టీవీ చూసుకుంటూ, నోరు తెరుచుకుంటూ, నా పాటికి నేను ఫోన్ చూసుకుంటూ ఇంకా అలా ఉంటాననమాట. ఈ నెట్ లేకపోయేసరికి చాలా హ్యాపీగా చాలా బావుందనమాట నాకైతే. ఇంక మా వాళ్ళకైతే పిచ్చి పట్టేస్తుంది. పిచ్చి పట్టినా పర్వాలేదు. నేను చెప్పాను మీరు బాగా చదువుకుంటేనే నేను చేపిస్తానురా లేకపోతే లేదు. వీడు చూసారా డ్రాయరు అది మా అంటూ వచ్చాడు ప్యాంటు. ఆల్రెడీ ఓ ప్యాంట్ ఇప్పాడనమాట. అది కూడా వద్దురా డ్రాయర్ ఏసుకుందువులే అని చెప్పాను నేను. ఇంక తర్వాత వెళ్ళేసి ఇంట్లో అయితే పడుకోండి పోనాన్న కాసేపు ఈ బట్టలు మడతేసి నేను గూడా ఇంకా డ్రెస్ చేంజ్ చేసుకొని నేను గూడా కాసేపు అలా రిలాక్స్ అవుతానండి. ఇంకా శారీ అయితే క్యారీ చేయాలంటే ఎట్లాగైనా గానీ చాలా కష్టం బాబు. చాలా అంటే చాలా కష్టమండి. కానీ ఎలా అంటే రోజు కట్టుకుంటే అలవాటయిపోతుందిలెండి. ఇప్పుడు డ్రెస్ ఎలా అలవాటయిపోతుందో యాక్చువల్‌గా డ్రెస్ అయితే మన కల్చర్ కాదు. కానీ ఇప్పుడు డ్రెస్సులు అందరికి అలవాటయిపోయినాయి కదా! అలా అన్నమాట. ఇంక ఇదేనండి నా లాగు. ప్లీజ్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసిన వాళ్ళు లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. థాంక్ యూ సో మచ్ వీడియో చూసిన వాళ్ళకి. అయితే ఇక్కడేమో కొన్ని ఫొటోస్ అయితే దిగానని చెప్పాను కదండీ! అవైతే చాలా బాగా నచ్చాయన్నమాట. అందువల్ల ఏంటంటే మా పక్కింటి వర్షిత అని చెప్పా కదా! తనైతే ఇలాగ తీసిందండి. ఎలాగున్నాయో కామెంట్స్ అయితే పెట్టండి. గుర్తుగా ఉంటాయి కదా! ఇంకా మా పిల్లలు, నేను ఇలాగ ఫోటో షూట్ లాగా అయితే దిగాననమాట. ఇంకా ఎలాగున్నాయో చెప్పండి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. మరి మీరేమంటారు? కామెంట్స్ రూపంలో అయితే నాకు మెసేజ్ అయితే సెండ్ చేయండి.